మారుద్య కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు చికెన్ కూర ఎలా చేయాలో చూద్దాం. మేము కేజీ చికెన్ తీసుకున్నామండి. ఇప్పుడు దానిని శుభ్రం చేసుకొని ఇలా పెట్టుకున్నాము. ఇప్పుడు అందులో కావాల్సినవి వేసుకుందాం. స్పూన్ పసుపు అండి, ఒక స్పూన్ సాల్టు, 3 స్పూన్ కారం, అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఇప్పుడు మొత్తం కలుపుకుందాం. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని వేడయ్యాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. చికెన్లో 1 స్పూన్ వేసుకున్నాం కాబట్టి 2 స్పూన్ల ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ వేడైనాక జీలకర్ర, ఆవాలు కలుపుకున్నవి వేసుకున్నామండి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకున్నామండి. 2 పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని కలుపుకొని ఎర్రగా వచ్చేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా ఎర్రగా వచ్చినాయండి. ఇప్పుడు మనము హాఫ్ స్పూన్ పసుపు అందులో వేసుకున్నాం కాబట్టి చికెన్లో ఇప్పుడు కొంచెం హాఫ్ స్పూన్ కూడా కాదండి, పావు స్పూన్ వేసుకున్నాము. ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం. వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేగిందండి. ఇప్పుడు 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాము వేసుకుందాం. టమాటా ముక్కల వల్ల గ్రేవీ చాలా మంచిగా వస్తుందండి. ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకుందాం. 5 నిమిషాలుకి చాలా మెత్తగా మగ్గిపోతాయి. మూత తీసి ఇప్పుడు ఈ విధంగా చూడండి, టమాటా ముక్కలు మొత్తం మగ్గినాయి. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకుందాం. ఇప్పుడు కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టకుండా కలుపుతూ అట్లా మగ్గించుకుందాం. అలా మగ్గటం వల్ల ముక్క ఆయిల్ మొత్తం పట్టి మంచిగా వేగుతుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్య కలుపుతూ 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, మంచిగా ఉడికి వాటర్ వచ్చింది మొత్తం. ఇప్పుడు కలుపుకొని నేను వేడి చేసిన నీళ్ళు పక్కన పెట్టానండి. ఇప్పుడు ఆ నీళ్ళని పోసుకుంటున్నాను. చన్నీళ్ళు పోయొద్దండి. కూర ఎప్పుడైనా వేడి కూరలో చన్నీళ్ళు పోస్తే ముక్క మళ్ళీ మంచిగా ఉండదు. నేను ఇప్పుడు ముక్క మునిగే వరకు పోసాను చూడండి. కలుపుకొని ఉప్పు చెక్ చేసుకొని మూత పెట్టుకుందాం. మాకైతే 3 స్పూన్స్ పట్టిందండి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకుందాం. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఒక 8 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకుందాం. వెల్లుల్లి వేయటం వల్ల కూర చాలా టేస్ట్ వస్తుందండి. కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి కూర కూడా దగ్గరకు వచ్చిందండి.
అందుకే వెల్లుల్లి కొత్తిమీర అన్నీ వేసుకున్నాము. చూడండి పులుసు కూడా చాలా గుత్తగా వచ్చింది. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికిద్దాం. తర్వాత మూత తీసి కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. చికెన్ కూర అయిపోయిందండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.